ఓం నమో రామదూతాయ. మనము నేడు కొన్ని చిన్న చిన్న నియమాలు, ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. మనము పూజ ప్రారంభానికి ముందే పాటించాల్సినటువంటి కనీస నియమాలు తెలుసుకుందాం. మగవారి విషయంలో నిత్యము తలస్నానం చేసి పూజకు ఉపక్రమించాలి అనేటువంటి నియమం ఉన్నది. ఆడవారు అలా ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏవైనా వ్రతములు, అభిషేకములు ఇత్యాదివి చేసుకున్నప్పుడు తప్పకుండా ఆచరించాలి. మిగిలిన రోజులలో పసుపు నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది. పూజకు ప్రత్యేక వస్త్రము ప్రతిరోజు శుభ్రంగా చేసుకొని ఉతికి ఆరవేసుకొని చేసుకోవాలి. పూజకి ఉపక్రమించినటువంటిది మొదలు పూజ అయ్యే వరకు కూడా మనకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా పక్కనే పెట్టుకొని మధ్య మధ్యలో లేవకుండా ఉండాలి. మరియు ఇతర విషయాల గురించి చర్చించకుండా పూజా విషయంలో మాత్రమే, భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టుకొని చేసుకోవాలి. దీపారాధన, నివేదన, భక్తి లేనటువంటి పూజలు వ్యర్థంగా ఉంటాయి. పూజ చేసే సమయంలో కింద కూర్చోకుండా ఆసనం వేసుకుని కూర్చోవాలి. మనకంటే ఉన్నతమైనటువంటి ఆసనం మీద దేవుడు ఉండాలి. పూజా సమయంలో ఇతరులకి నమస్కరించరాదు. మగవారు విభూతి లేదా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు నామము పెట్టుకొని పూజించాలి. ఆడవారు నుదుట కుంకుమ, కాళ్ళకి పసుపు, గాజులు, పూలు తప్పకుండా ధరించాలి. కావున పసుపు కుంకుమ ధారణ స్త్రీలకు తప్పనిసరి తెలుపబడుతుంది. పూజా సమయంలో ఆడవారు బొట్టు బిళ్ళలు ధరించడం శ్రేయస్కరం కాదు. ఎప్పుడూ ధరించకూడదు. పూజా సమయంలో అసలు శ్రేయస్కరం కాదు. పూజ చేసినటువంటి తర్వాత ఆసనము తీయకపోయినా, నిద్ర నుండి లేవగానే మనము పడుకున్నటువంటి శయ్యను తీయకపోయినా కూడా చాలా దోషం కలుగుతుంది. అంతేకాకుండా దారిద్ర్య దేవత మన చుట్టూనే తిరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ నియమ నిబంధనలు పాటిస్తూ కేవలం భగవన్నామస్మరణ చేస్తూ పూజ పూర్తి చేసుకుంటే మనకు దానికి తగ్గట్టుగా సత్ఫలితం పొందుతామని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.